గోవిందాయ నమః. మనం ప్రతిరోజు కూడా నిత్య పూజలో ధూపం వెలిగిస్తూ ఉంటాము, అగరబత్తులు వెలిగిస్తాం, సాంబ్రాణి కడ్డీలు అని కూడా అంటారు కొన్ని ప్రాంతాలలో. అలాగే ధూప్ స్టిక్స్ అని కూడా దొరుకుతున్నాయి అన్నమాట. వాటిని కూడా మనం వాడుతున్నాము. చక్కగా మనం నిత్య పూజలో ధూపం వేస్తే బాగా మొత్తం పొగ వస్తుంది, మంచి వాసన వస్తుంది. ధూపం అగ్రాపయామి అని భగవంతుడికి ఆ ధూపం సమర్పిస్తాము, బాగానే ఉంటుంది. కానీ ధూపాలు ఎక్కువ కెమికల్స్తో తయారవుతున్నాయి, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్. అంటే దాంట్లో వచ్చే స్మెల్ ఏదైతే ఉంటుందో ఆ స్మెల్కి సెంట్ కలుపుతారు అనమాట, అత్తరు కలుపుతారు. ఈ మనకి యూట్యూబ్లో కనిపించే పూజా వీడియోస్లో కూడా బాగా ధూపం అది వేసి చూపిస్తారు. మనం కూడా చక్కలాగా ధూపం వేసుకోవాలి అనుకుంటాము, వేసుకోవడం తప్పులేదు, ధూపం వేసుకోవాలి. మనకి సంప్రదాయంలోనే ధూపం ఖచ్చితంగా దేవతలకు సమర్పించాలి అని ఉంది. కాకపోతే ఏం జరుగుతుందంటే ఆ ధూపం కారణంగా కొందరికి ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాస సమస్యలు వస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? మనము దేవుడి దగ్గర అగరవత్తులు కానీ ధూపం కానీ పెట్టేసిన తర్వాత మిగతా పూజ ఏదో ఉంటుంది కదా, ఇంకా దీపం అనేసేసి ఆరతి అనేసేసి పూలు వేసి పూజ చేయడము అది అయ్యేంత వరకు మనం అక్కడ కూర్చుంటాం. ఒక 5 నిమిషాలైనా సరే మినిమం కూర్చున్నప్పుడు ఏమవుతుంది, ఆ అగరవత్తుల నుండి వచ్చే ధూపము మనం పీల్చుకుంటాం, ముక్కులోకి వెళ్ళిపోతుంది అనమాట. అలాగా కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు గడిచాక వారి ఇమ్యూనిటీని బట్టి కొన్ని ఏదైనా ఇట్లాంటి సస్పెక్టెడ్ రోగాలు వస్తున్నాయి. శ్వాస సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు ఇలాంటివి వస్తున్నాయి అనమాట. క్యాన్సర్లు కూడా వస్తున్నాయని చెప్తున్నారు. మేము ఆరోగ్యంగా ఉన్నామండి, ఇలాంటి సమస్యలు మాకేమీ లేవండి అనే వాళ్ళ కోసం కాదండి ఈ వీడియో. ధూపం వేసుకోవద్దని నేను చెప్పడం లేదు, ధూపం ఖచ్చితంగా వాడాలి. ఒకవేళ అలాంటి శ్వాస సమస్యలు ఎవరికైనా ఉంటే వారు నిత్య పూజ చేసుకునేటప్పుడు ఈ ధూపం విషయం ఎలాగా అనే విషయము కాస్త వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు ఒక విషయం తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతున్న విషయాలు ఏంటో తెలుసా? రకరకాల ధూపాలు అన్నమాట. కృష్ణ అగరు అని, ఇంకా రకరకాల అగరులు అనేసి వీటిని వేయడం వలన ఏవో కొన్ని గ్రహ దోషాలు పోతాయి, రుణబాధలు పోతాయి, ఇట్లాంటి ప్రచారాలు చేస్తున్నారు అనమాట. గుర్తుపెట్టుకోవాలి, ధూపం అనేది భగవంతుడికి మనం సమర్పించే ఉపచారాల్లో ఒక ఉపచారం మాత్రమే. ఈ ఉపచారాల్లో కూడా మనం సాధారణంగా ఇంట్లో ఆరాధించుకునే రామకృష్ణాది వెంకటేశ్వర స్వామి లేదా శివుడు, గణపతి ఇత్యాది దేవతామూర్తులకు మామూలుగానే మనము మోగ్రా అని అంటే మల్లెపూలు, గులాబీ పూలు, సంపంగి ఇలాంటి ఫ్లేవర్ ఉన్న అగరొత్తులో ధూప్ స్టిక్స్ వేసుకోండి. కొన్ని అమ్మవారికి సంబంధిత పూజలు, గ్రామ దేవతల్లో చేసే ఉత్సవాలు అలాంటప్పుడు నిప్పుల్లో బాగా సాంబ్రాణి వేసేసి సాంబ్రాణి ధూపాలు బాగా వేస్తారు. అక్కడ పూనకాలు అవి కూడా వస్తూ ఉంటాయి. సరే, అది ఇక్కడ అవసరం లేని విషయం. ఇవన్నీ కూడా భగవంతుడికి మనం అర్పించి అక్కడ మనం కూర్చున్నప్పుడు ఆ స్మెల్ మనం పీల్చుకుంటూ ఆ పూజా కార్యక్రమం చేస్తూ ఉంటాం కదా, ధ్యానము లేదంటే భగవంతుడి స్తోత్రం ఏదైనా చదవడమో భజన చేయడమో చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ అరోమా వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇది సైన్స్. భగవంతుడికి సమర్పిస్తాము, దీపాలు కూడా పరమాత్మ సమర్పిస్తాము, మనం చూస్తాము. ఆ దీపాల వెలుగు అవన్నీ కూడా ఆ కాంతులు అవి చూసినప్పుడు మనసుకు ఆనందం కలుగుతుంది. దీపం చూస్తూ ఉంటే మనసుకు శ్రద్ధ కుదురుతుంది, ధ్యానం కుదురుతుంది. దీపం చూస్తూ ఉన్నప్పుడు దీపాన్ని దర్శించి ధ్యానానికి కూర్చుంటే కాసేపు 1 నిమిషం అలాగా తదేకంగా దీపాన్ని చూసి కళ్ళు మూసుకొని ధ్యానానికి కూర్చోండి, చక్కగా ధ్యానం కుదురుతుంది. అలాగే కంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా దీపం వెలిగించినప్పుడు కాసేపు దీపం వైపున ఒక అర నిమిషమో దీపం వైపు చూస్తూ ఉంటే కంటి చూపు నిలకడగా ఉంటుంది అని ఆయుర్వేదంలో కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకుని మనం చేసే ప్రతి ఆధ్యాత్మిక సాధన వెనుక మన పెద్దలు సైన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు సైన్స్ అని మనం చెప్పుకుంటున్నామండి. పూర్వం అంతా ప్రతి ఆధ్యాత్మిక సాధన, ప్రతి ఒక్క పూజా విధానము లేదంటే ప్రతి ఒక్క నీతి నియమాలు ఏవైతే ఉంటాయో, పూజా విధానాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి వెనక సైన్స్ ఉంటుంది. తెలుసుకొని చేయడం వలన మరింత ప్రయోజనం కలుగుతుంది. ధూపాలు ఆ ఫ్లేవర్ వేస్తే ఆ ఉపయోగం, ఈ ఫ్లేవర్ వేస్తే ఏ ఉపయోగం, భగవంతుడికి ఎలాంటి ఉపయోగాలు ఉండవండి. భగవంతుడు వాటికి ఏం ఆనందించడండి. మనము ప్రేమగా భగవత్ కైంకర్యం చేస్తూ అగరవత్తులో ధూప్ స్టిక్స్ ఏవో ఒకటి పూజలో భాగంగా మనం వెలిగిస్తాము. ఆ అరోమా వలన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. భగవంతుడు మనం ఏదో ఈరోజు ఒక మంచి పూజ అందంగా చేసుకోగలిగాము అని ఆత్మతృప్తి కలుగుతుంది. మన శ్రద్ధ ఏదైతే ఉంటుందో ఆ శ్రద్ధను భగవంతుడు గ్రహిస్తాడు. ఇంతకు మించి రకరకాల ధూపాల వలన రకరకాల ఉపయోగాలు ఉంటాయి. గ్రహ బాధలు పోతాయి, రుణ బాధలు పోతాయి. అవన్నీ కూడా పచ్చి అబద్ధాలు, వ్యాపారాత్మక ధోరణులు. ఇక తర్వాత ఫోన్ నెంబర్ పెట్టి మాకు కాల్ చేస్తే పంపిస్తాము అంటారు. అవి మీ ఇష్టం, కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. దానివల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలు ఏమీ లేవు. అయితే ఇప్పుడు ఈ ధూపము ప్రతిరోజు కూడా అగరవత్తులు వెలిగించో లేదంటే ధూప స్టిక్స్ వేసో పూజలో ఉదయము సాయంత్రం వేళ కూడా ధూపం వేస్తాం కదా, అగరవత్తులు వెలిగిస్తాం కదా, పొగ కారణంగా అది కెమికల్స్ కలుస్తుంది కాబట్టి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, శ్వాస సమస్యలు వస్తున్నాయి. కాబట్టి దీనికి ఏ విధంగా నివారణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు చాలామంది
ప్రత్యేకించి ఆర్గానిక్గా ఆవు పేడతోటి వాటితోటి తయారైనవి అనేసి ఇళ్లలోనే తయారు చేసుకుంటున్నారు. కొందరైతే తయారు చేసి అమ్ముతున్నారు. ఆ తయారు చేసి అమ్మేవి మీకు ఉత్తమమైనవి, దీంట్లో ఏ విధమైన కెమికల్స్ లేవు మనము జాగ్రత్తగా కనుక్కొని ఆవు పేడతోటే అలాగే ఈ పువ్వులతోటే ఆర్గానిక్గా కెమికల్ ఫ్రీ అగరబత్తులు తయారు చేస్తున్నారు అనిపిస్తే వాటిని తీసుకొచ్చి వాడవచ్చు. లేదండి అంత తెలియదు మాకు, ఎక్కడెక్కడ ఉంటాము, ఏదో సాంబ్రాణి గడ్డల ప్యాకెట్ అగరబత్తుల ప్యాకెట్ అంటే తెచ్చేసుకుంటాము స్టోర్ నుండి, అవే వాడేసుకుంటాం, మాకు అంతే తెలుసు అనుకుంటే దానివలన మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా స్ట్రాంగ్గా ఉంటే ఓకే. ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, శ్వాస సమస్యలు కానీ ఊపిరితిత్తుల సమస్యలు ఇట్లాంటివి ఏదైనా ఉన్నాయంటే అప్పుడు మీరు ఒక పని చేయండి. దేవుడికి ధూపం వేయకుండా ఉండలేము. వేసాక పూజ చేసుకుంటూ కూర్చుంటే అది మనం పీల్చుకోవాలి, మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇప్పుడు మధ్య మార్గంగా ఒక పని చేయండి. స్వామికి మిగతా చేయాల్సిన కైంకర్యాలు చేసేసి పూజ అయిపోతుంది అనగా ఆ ధూపం వెలిగించేసేసి అక్కడ పెట్టేసేసి మీరు పూజ గదిలో నుండి పక్కకి వెళ్ళిపోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ధూపం సమర్పించినట్లు అవుతుంది, కాస్త ప్లేస్ పరిమళభరితంగా ఉంటుంది, మీరు ఆ పొగ నేరుగా పీల్చకుండా ఉంటారు. ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఈ పద్ధతిలో చేయండి. వీలైనంత వరకు కాస్త ఆర్గానిక్వి ఆవు పేడతో తయారు చేసినవే జాగ్రత్తగా చూసి తెప్పించుకుని అవే వాడే ప్రయత్నం చేయండి. 4 రూపాయలు అయినా సరే. మనకి అనారోగ్యం వచ్చేసి హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుంది ఖర్చు ఆలోచించండి. లేదు మాకేం పర్లేదు స్ట్రాంగ్గా ఉన్నాము అనుకుంటే మామూలుగా అగరబత్తులు వాడేసుకోండి. అనారోగ్య సమస్యలు ప్రత్యేకించి శ్వాస ఊపిరితిత్తుల సమస్యల వరకైతే ఉంటాయో వాళ్ళు అటు మంచివి కొనుక్కోనులేము, ఉన్నవే వాడాలి, పూజ చేసుకోవాలి తప్పదు అనుకున్నప్పుడు అలాంటి స్థితిలో ఉంటే పూజ అయిపోవస్తుంది అనగా అప్పుడు వెలిగించేసేసి దండం పెట్టుకొని బయటకు వచ్చేయండి. భగవంతుడు మనల్ని అర్థం చేసుకుంటాడండి, ఏమి అనడం. భయపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులను బట్టి చేసుకోండి, ఆరోగ్య పరిస్థితిని బట్టి చేసుకోండి. ప్రత్యేకించి రకరకాల ధూపాలు రకరకాల సువాసనల వలన రకరకాల ఫలితాలు అంటూ ఉండవు. ఎటొచ్చి మంచి పరిమళం మీకు నచ్చే ఫ్లేవర్ తీసుకొచ్చుకొని వేసుకోండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఒత్తిడి తగ్గుతుంది. అరోమా థెరపీ అని కూడా అంటారు. ఊరికి ఏదో లక్ష్మీదేవి వచ్చేస్తుంది అనేసి విపరీతంగా సాంబ్రాణి పొగలు ధూపాలు వేసేసి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు మీరు పీల్చకండి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి నేను ఇక్కడ చెప్పడం లేదండి. అనారోగ్య సమస్యలు ఉంటాయి కదా ఎవరికైనా, శ్వాస సమస్యలు ఉన్నవాళ్ళు విపరీతంగా ధూపాలు వేసేసి సాంబ్రాణీలు వేసేసి ఏదో వెంకటేశ్వర స్వామికి 7 శనివారాలు వ్రతం అనేసి ఇంత ధూపం వేసేదంతా మీరు పీల్చారనుకోండి, శ్వాస సమస్యలు ఇబ్బందులు పెరిగిపోతాయి. కాబట్టి అలాంటి అనారోగ్య స్థితి ఉన్నప్పుడు చివరిలో పూజ అయిపోతుందనగా కాస్త పెట్టేసి దండం పెట్టుకొని మీరు లేసి వచ్చేయండి. లేదా మంచివి ఒరిజినల్ ఆవు పేడతో చేసినవి ఏదైనా ఉంటే పెట్టుకోండి. దాని తాలూకా పొగ కూడా కొందరికి పడదు, పొగ అనేది పడదు కొందరికి, శ్వాస సమస్యలు ఉన్న వాళ్ళకి మంచి పొగ అయినా సరే పడదు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుడికి మామూలుగా పువ్వులు ఉంచేసి నమస్కారం చేసుకోండి. పువ్వులు దీపము నైవేద్యం ఉంచి నమస్కారం చేసుకోండి. ధూపం అయిపోయినా పర్వాలేదు, పన్నీర్ లాంటిది చల్లండి, సువాసన వచ్చేస్తుంది. ఈ ఆరోగ్య పరిస్థితిని బట్టి చేసుకోండి. అనారోగ్య సమస్యలు శ్వాస సమస్యలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ధూపాలు వేసేయాలి, లేదంటే అగరవత్తులు వేసుకొని వెంకటేశ్వర స్వామికో ఇతర దేవి దేవతలకు తిప్పితేనే ఏదో ఫలితం వస్తుంది, అది లోపిస్తే పూజ ఫలించదు, ఇలాంటి ఆలోచన చేయొద్దు. భగవంతుడు ఫైనల్గా మన పూజ మెచ్చుకుంటాడు, మన శ్రద్ధ మెచ్చుకుంటాడు, శ్రద్ధతో చేసింది మెచ్చుకుంటాడు అనమాట. పత్రం పుష్పం ఫలం తోయమని ఆ స్వామి భగవద్గీతలో చెప్పి ఉన్నారు. మన శ్రద్ధను అనుసరించి మన ఓపికను అనుసరించి ఎంత చేయగలుగుతామో అంతే చేయండి. ఆరాటపడనక్కర్లేదు, దేనికి భయపడనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో అగరవత్తుల్లో ఎక్కువగా కెమికల్స్ కలుపుతున్నారు, రకరకాల ఫ్లేవర్స్ వచ్చేస్తున్నాయి, అద్దరు కలుపుతారు. దానివల్ల శ్వాస సమస్యలు ఎక్కువ మందిలో కూడా మనము ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కువ ఎలాంటి రివ్యూస్ వస్తున్నాయి, శ్వాస సమస్యలు వస్తున్నాయి అనేసి మనకి సోషల్ మీడియాలో కూడా కనపడుతున్నాయి. కాబట్టి శ్వాస సమస్యలు ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. మరీ ఎక్కువ శ్వాస సమస్యలు ఉన్న వాళ్ళు పూజలో ఈ అగరబత్తీలు లేదా పొగ అనేది స్కిప్ చేసినా పర్వాలేదు, ఇబ్బంది పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఆరోగ్యాన్ని, మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో చేస్తున్నాను, గమనించగలరు. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.